బుధవారం మండల్ డే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండలోని బీసీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంబీసీ రాష్ట్ర చైర్మన్ కొండూరు సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ యాదవ్, సంఘం జిల్లా అధ్యక్షులు లోడంగి గోవర్ధన్ యాదవ్లు మాట్లాడారు. బుధవారం మండల్ డే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండలోని బీసీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంబీసీ రాష్ట్ర చైర్మన్ కొండూరు సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ యాదవ్, సంఘం జిల్లా అధ్యక్షులు లోడంగి గోవర్ధన్ యాదవ్లు మాట్లాడుతూ బీపీ మండల్ రిపోర్టును అమలు చేస్తున్నట్టు ఆగస్టు 7, 1990లో ఆనాటి ప్రధాని పివి సింగ్ పార్లమెంట్లో చారిత్రాత్మక ప్రకటన చేశారని, బీపీ మండల్ 42 అంశాలలో కేవలం ఒకే ఒక డిమాండ్ బీసీలకు ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయడం జరిగిందని, అప్పుడు పార్లమెంట్లో ఉన్న అగ్రవర్ణాలు విపి సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం వారు ఆవేదన వెళ్లబుచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో ఇప్పటి వరకు 14% మించలేదని, చట్టసభలో 50% రిజర్వేషన్లు కావాలని ఒకవైపు పెద్ద ఎత్తున ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ఉద్యమాలు జరుగుతుంటే, ఉన్నటువంటి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 50% రిజర్వేషన్లకు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం 23%కి కుదిస్తూ బీసీలకు ఎన్నికలకు పోవడం జరిగిందని, అందులో 4% మైనారిటీలకు పోను కేవలం 19% రిజర్వేషన్లకు బీసీలు పరిమితం కావాల్సి వచ్చింది. 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కామారెడ్డిలో బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వరంగల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని, జనగణన చేస్తామని చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క బహిరంగ సభలో బీసీల గణనలో కులగణనం చేపడతామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్థానిక సంస్థలకు పోయే ముందు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకపోతే బీసీలకు చాలా అన్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 10వ తేదీన హైదరాబాద్లో తలపెట్టిన సత్యాగ్రహ దీక్ష పోస్టర్లు కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్, యువజన సంఘం టౌన్ ప్రెసిడెంట్ చెరుపల్లి సదాశివ, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లా కోటి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెమ్మరబోయిన నాగార్జున, బీసీటీయు జిల్లా అధ్యక్షులు శంకర్, సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న, పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి గడ్డం దశరథ, బీసీ మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఖమ్మంపాటి శంకర్ దుర్గా, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ల కృష్ణ, విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నెల 10వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, ఆ రోజు బీసీలకు 42%, ఎంబీసీలకు 1,00,000 కోట్లు బడ్జెట్, అదేవిధంగా వారు ఎన్నికలలో స్థానిక సంస్థలు కాక బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే 23,000 మందికి పదవులు వస్తాయని ఆ రోజు మాటలు చెప్పి అధికారం రావడం జరిగింది. కానీ సమగ్ర కులగణన చేయకుండానే
రేపు ఎన్నికలకు పోతా అని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. అందుకనే ఈరోజు నల్లగొండ బీపీ మండల్ విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజును బీపీ మండల్ డేగా దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఆగస్టు 7, 1990వ సంవత్సరం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే ఆ రోజున ఆనాడు ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి విపి సింగ్ గారు దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల ప్రజానికానికి ఓబీసీ రిజర్వేషన్లు 27% అమలు చేస్తూ పార్లమెంట్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారు చేసినటువంటి ప్రకటన దృష్ట్యా మేము ఈరోజు దేశవ్యాప్త ఓబీసీలుగా ఉన్నటువంటి మేమందరం కూడా 27% రిజర్వేషన్లు పొందుతూ ఉన్నాం. అదేవిధంగా మండల్ కమిషన్లో ఉన్నటువంటి మిగతా 39 అంశాలను వదిలేయడం జరిగింది. ఈరోజు బీపీ మండల్ డేగా నిర్వహించడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, యువజన విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో బీపీ మండల్కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పార్లమెంటులో ఆనాడు ప్రధాని విపి సింగ్ ఉన్న రోజుల్లో బీపీ మండల్ గారు 42 అంశాలతో కూడినటువంటి దాన్ని ప్రవేశపెట్టి ఒకే ఒక అంశాన్ని 27% రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. ఆ అమలు చేసిన రిజర్వేషన్లో కూడా ఐఏఎస్, ఐపీఎస్లో 27% ఇప్పటి వరకు అమలు కాకపోవడం చాలా దారుణం. ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్లో 14% అమలు జరుగుతున్నాయి. ఉన్నటువంటి ఈ మనం జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కావాలని ఒకవైపు ఉద్యమాలు జరుగుతుంటే ఉన్నటువంటి రిజర్వేషన్లని 50% రిజర్వేషన్లు మించకూడదనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి 34% ఉన్న రిజర్వేషన్లని 23%. శంకర్ గౌడ్, బీసీ టీచర్స్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు. ఈరోజు మరి ఓబీసీలకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే ఓబీసీ రిజర్వేషను మనకు ఆగస్టు 7 తారీఖు 1990లో మరి బీపీ మండల్ గారు తీసుకొచ్చిన రిజర్వేషన్స్ 27% కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రోజు. గతంలో మరి ఓబీసీలకు ఎలాంటి రిజర్వేషన్ లేకున్నా బీపీ మండల్ మహనీయుడు మరి 40 సూత్రాలను తీసుకొచ్చి అందులో మరి ఖచ్చితంగా ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఉండాలన్నప్పుడు విపి సింగ్ గవర్నమెంటు ఈరోజు మరి రిజర్వేషన్ని అమలు చేయడం రోజు కాబట్టి మరి ఈరోజు మండల్ డేగా మరి బీసీలందరూ జరుపుకోవడం జరుగుతుంది. మరి అదే రకంగా ఇంకా మా ప్రధాన డిమాండ్ ఏంటిదంటే బీసీలకు ముఖ్యంగా మరి మండల్ నివేదికలో పేర్కొన్న 40 అంశాలలో ఒకే ఒక అంశాన్ని మాత్రమే మరి తెర మీదకి తీసుకొచ్చి నడిపిస్తున్నారు. ఇంకా 39 అంశాలు కన్వర్గ చేయడం జరిగింది. మరి ఆ 39 అంశాలు కనుక మరి బీసీలకు అమలు పరిస్తే ఇలా బీసీల యొక్క స్థితిగతులు బాగుపడతాయి. మరి అట్టడుగు వర్గాలందరూ తమ ఫలితాలను అందుకునే రోజులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ బీపీ మండల్ యొక్క నివేదికని పూర్తిగా బయటపెట్టి మండల్ నివేదికను పూర్తిగా మరి దేశవ్యాప్తంగా అమలు చేయాలని మేము బీసీ ఉద్యోగులుగా కోరుతున్నాం. ఈ నెల 10వ తారీఖున హైదరాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి బీసీల సత్యాగ్రహ దీక్షని జయప్రదం చేయాలని చెప్పి ఈ దీక్ష యొక్క ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మరి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని మరి కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి మరి ఈ నెల 10వ తారీఖు నాడు హైదరాబాదులో బీసీల సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరుగుతుంది. మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అలా బీసీ, ఎంబీసీ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయకుండా మరి బీసీల లెక్కలు తీయకుండా మరి స్థానిక సంస్థల ఎన్నికలు పోవటానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రల్ని ఖండించాలి, ఈ కుట్రల్ని ఛేదించాలి. బీసీ కులగణన జరిపిన తర్వాతనే మరి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాతనే మరి ఎన్నికలు జరపాలని చెప్పి కోరుతూ ఈ నెల 10న జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.